సబ్జెక్ట్ ఈరోజు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అటెండ్ అయిన తర్వాత వారు ప్రెస్లో మాట్లాడని దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని ప్రశ్నలు ఈటెల రాజేందర్ గారిని బీజేపీ ఎంపీ అట్లాగే కిషన్ రెడ్డి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సెంట్రల్ మినిస్టర్ గారిని సూటిగా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. దీనికి మీ దగ్గర ఏమైనా జవాబు ఉన్నదా? ముందుగా గత 16 నెలల కిందట ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే ఆ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఈటెల రాజేందర్ గారు. జగమెరిగిన సత్యము, అందరికీ తెలిసిన విషయము, కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు, ఆ డిజైను, ఆ స్థలాన్ని యొక్క ఎక్కడ కట్టాలి అనే విషయం కానీ, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏ రకంగా కట్టాలి, ఇదంతా కూడా ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు, ఆయన బీఆర్ఎస్ అప్పుడు, ఆయన హరీష్ రావు. ఇది ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం చేసిండు, హరీష్ రావు దాన్ని అట్లనే ఈటెల రాజేందర్. అంటే ఆ రోజులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటెల రాజేందర్ గారు అందులోనే ఉన్నారు. ఆయన ఒక పార్ట్, యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో. సరే, ఆయన ఎంబడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు, అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ, లేకపోతే అందులో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ, ఏది కానీ ఇంకే వగేరా వగేరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేడు. ఇది మొదటి, ఇది గమనించాలి. ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ ఎపిసోడ్ ఏ రకంగా మౌనమే, ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఎంటైర్ ప్రధానమంత్రి గారు కింద కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొదలుకుంటే, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి, లేదా అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారింది అని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అక్కడున్న ఆ రోజు ఫైనాన్స్ మినిస్టరు ఈటెల రాజేందర్ గారి సమక్షంలోనే బీజేపీ వాదన ఆ రోజు ఉండే. కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుంచి ఒకటే ఉంది. ఆనాడు పీసీసీ హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే తీరుంది. పీసీసీ అపోజిషన్ పార్టీ నాయకుడుగా, పీసీసీ ప్రెసిడెంట్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలకు అడ్డైపోయింది, కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్గా ఒక మామిడి పండు, ఒక మామిడి చెట్టు తీరు తయారు చేసి పెట్టుకున్నది ఇది అని పలుమార్లు ఆ రోజు కాంగ్రెస్ స్టాండ్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే ఆ రోజు చెప్పాడు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కాళేశ్వరం సంబంధించిన అవినీతి అక్రమాలు జరిగినాయి అనే ఒక స్టాండ్ మీద, ప్రతిపక్ష స్టాండ్ మీద అధికార పార్టీ ముఖ్యమంత్రిగా దీని మీద ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా స్టాండ్ క్లియర్.
కాంగ్రెస్ అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు స్టాండ్ క్లియర్, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అయిందో అది స్టాండ్ క్లియర్. ఇక డబల్ ముచ్చటం లేదు ఇలా. అంటే 2 నాలుకలు లేవు, 2 పదాలు లేవు, ఒకటే స్టాండ్, ఒకటే నాలుక, ఒకటే మాట. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో నోరు విప్పని ఈటెల రాజేందర్ ఆ స్టాండ్ గమనించండి. అదే అప్పుడు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ఫైనాన్స్ మినిస్టరు, బీజేపీలో మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరేమో ఇది ఏటీఎం కార్డు బీఆర్ఎస్కి ఆ కుటుంబానికి అని వాళ్ళన్నారు. ఇప్పుడు కమిషన్ వేసింది, అందరూ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈటెల అందరూ ఫస్ట్ అటెండ్ అయింది. ఇక ఓకే. ఈరోజు విచిత్రం ఏంటంటే బీజేపీ ఒక దిక్కు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా మీరు మీ స్టాండ్ ఏంది, ఇక బీజేపీ స్టాండ్ నాకు కావాలి ఇప్పుడు. ఇక ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మీరు కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు. మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు ఇక మీ స్టాండ్ ఓపెన్ అయింది. ఇక మొదటి బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో మౌనం, అపోజిషన్ బీజేపీ ఎంపీగా ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసేసాడు. ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పాడు. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు, సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మీ తర్వాత బండి సంజయ్ గారు. నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటెల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా, దాన్ని సమర్థిస్తున్నారా? కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారిని ఆ మాటలను సమర్థిస్తున్నారా? మీరు కూడా ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి? మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా? మీ స్టాండ్ ఇదే అని ఈటెల రాజేందర్ మాట్లాడిండా? మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది తేలాలి. ఈరోజు ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చి వేసిండు, ఏమి తప్పు లేదు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఆనాడు బీజేపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజెంట్ బీజేపీ ఎంపీగా ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసిండు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మాకు దీని మీద మీరు క్లారిఫై చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. మీడియా పరంగా మీరు దీని మీద జవాబు చెప్పాల్సిన ఇది. మీరు ఒకవేళ ఏం చెప్పలేదనుకోండి, మీ స్టాండ్ అదే అని అనుకుంటాం మేము కూడా. ఇక ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ అని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండ్ ఈటెల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మౌనం ఉంటే అంగీకారం, లేదా క్లారిటీ ఇవ్వండి. మా ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యాజ్ ఇరిగేషన్ మినిస్టర్గా పలుమార్లు చాలా సందర్భాల్లో ఇప్పుడు కమిషన్ సంబంధించింది కానీ లేకపోతే ప్రతిసారి మీడియా ద్వారా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలు ఉంది, పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు కూడా మీడియాలో చిట్చాట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఎస్, మీకు క్లియర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ క్లియర్, యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ క్లియర్. మా దగ్గర కన్ఫ్యూజ్ లేదు. ఈ కన్ఫ్యూజన్
కిషన్ రెడ్డి గారు మాకు క్లియర్ చేయాలని నేను ఇంచుమించు ఈరోజు ఈటల రాజేందర్ గారి మాటలు చూస్తే అసలు మాకేమనిపించిందంటే కిషన్ రెడ్డి గారితో అంతర్గతం అనిపించుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే ఈరోజు. అనుమానం అరే మొన్నటిదాకా అసలు బీఆర్ఎస్లకి బయటికి పోయేటప్పుడు పెద్ద పెద్ద ఏదో పొడి చేస్తా, నరికేస్తా, కోసేస్తా అని కేసీఆర్ అంటివి, హరీశ్రావు అంటివి, కమిషన్ ముందు పోగానే తుస్సుమంటివి. నరకుడు ఎక్కడ వాయే, కోసుడు ఎక్కడ వాయే, ఏమి సరే అదేదో సినిమాలలో హీరోలకు డైలాగ్స్ పనిచేసి ఇది నిజం కదా. మనది ఏమి రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేసే నాయకులం మనం. ఆ సినిమాలలో హీరోలు డైలాగ్ కొట్టు, నువ్వు కొడితే ఎట్లా ఈటల రాజేందర్ ఇట్లా టీవీలు కనబడంగా డైలాగ్ కొట్టినావు. కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుల వారు ఈటల రాజేందర్ క్లీన్ చిట్ ఇచ్చిండు. కేసీఆర్ కుటుంబానికి గురించి కాళేశ్వరం మీద దాన్ని సమర్థిస్తున్నారా, అది ఖండిస్తున్నారా? దీని మీద తక్షణమే మీడియా ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా అధ్యక్షుల వారిని కోరుతున్నాం, బీజేపీ అధ్యక్షుల వారిని. షఫీ, నువ్వు అడిగిన ప్రశ్న ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తా దాని గురించి బెటర్. అది అదే సార్ చెప్పి అదే అడిగాను కదా ఇప్పుడు. అంటే కిషన్ రెడ్డి గారి మీద డిపెండ్ అయి ఉన్నాం ఇప్పుడు మేమైతే. కిషన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు అడిగిన అనుమానాలకు ఇంకా మేము జవాబు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మాకున్న అనుమానం ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా ఇంకా కిషన్ రెడ్డి గారి యొక్క కౌంటరు, బండి సంజయ్ గారి కౌంటర్ రాలేదు అంటే మాకు ఇదేదో అండర్స్టాండింగ్, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ జరుగుతున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిందంటే బీజేపీ ఢిల్లీ డైరెక్షన్లో ఇచ్చినట్టుగానే మనం భావించాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక ఎంపీ ఒక బీజేపీ ఎంపీ ఒక కమిషన్ ముందు 10 సంవత్సరాలు మోడీ గారు, అమిత్ షా గారు అసలు ఇది ఏటీఎం కేసీఆర్ ఫ్యామిలీకి అని పదే మాట్లాడిన మోడీ గారి మాటలకు ఈరోజు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు యొక్క అభిప్రాయము తూట్లు కొడిచినట్టేనా? ఇది చాలా పెద్ద, అంటే ఈటెల రాజేందర్ గారు ఏ ధైర్యంతో కమిషన్ ముందు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇది కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ప్రైమ్ మినిస్టర్ గారు తెలిసే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండా కాంగ్రెస్ పార్టీ అనుమానం. మామూలు ఒక ఎంపీ అయినా, ఒక బీజేపీ సెంట్రల్ పార్టీ గవర్నమెంట్లో ఉన్న ఎంపీ, మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఇక కాళేశ్వరం మీద మీ అభిప్రాయం ఏంది అంటే బీజేపీ స్టాండ్ అవినీతి జరగలేదు అని మీ స్టాండా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతుంది స్టాండ్. మేము అడుగుతున్నాం ఒకటే,
మీరు ఆయన ఈటల రాజేందర్ గారిని మాటలను సమర్థిస్తున్నారా, ఇది తప్పు అని ఖండన ఇస్తున్నారా? ఒకవేళ మీ ఖండన వస్తే కాంగ్రెస్ పార్టీ కొంత మీకు ఆలోచన చేస్తాం. రాలేదు అని అంటే మీరు అండర్స్టాండింగ్లో ఇవన్నీ వ్యవహారం నడుస్తుందని తెలంగాణ ప్రజలు భావించాలి, అనుకోవాలి. కిషన్ రెడ్డి గారు ఇక నుంచి ఎవరు మీడియాకు ముందు పోయినా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని పోవాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవాలని నేను మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో నేను ప్రకటన చూసిన వారిది. ఎస్, మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి మాట్లాడినట్టుగా అనుకోవాలా, అనుకోవద్దా? ఇది కూడా కిషన్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి. ఇది కూడా ఇంకో సందర్భంలో నేను కూడా చెప్తా. నేను కూడా అంతకుముందు లేదో అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, నా సంగారెడ్డి చెరువుకి ఒక సంగారెడ్డి చెరువు సింగూరికి ఒక కాలువని డిజైన్లో పెట్టు నేను అప్పుడేదో టెంప్ట్ అయినా, ఇదేదో మంచి ప్రాజెక్ట్ అనుకున్నా కానీ మొన్న తెలిసింది నాకు అదంతా. అది సపరేట్ చెప్తారే నాయన, పేద కథ ఉన్నది దాంట్లో. ఎవడైనా ఇప్పుడు మన మోరి ఇంటికి కామన్గా చెప్తా భయ్, జనరల్గా చెప్తా. ప్రతాప్ అడుగు నువ్వు తర్వాత, జనరల్గా అడుగు. నేనంట మనం ఒక ఇల్లు నేనైనా నువ్వైనా ఇల్లు కట్టుకుంటాం కదా. ఇల్లు కట్టుకునేటప్పుడు మనం మోరి కడతాం. మోరి నీళ్ళు మన ఇంట్లో వాటర్ వేస్టేజ్ వాటర్ బయటకు పోవాలి కదా. నేను ఒక్కటే అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా వాళ్ళని అడుగుతున్నా ప్రశ్న. మనం ఇల్లు కట్టుకుంటే మోరి హైట్ కడతామా, డౌన్లో కడతామా? మీరు చెప్పండి. అంటే న్యాచురల్గా పోయేటట్టే కడతాం కదా. అంటే ఏమంటారు అది, గ్రావిటీ అంటే ఇట్లా డౌన్లో పోతుంటుంది. ఎవడన్నా ఇట్లా లేపు కడతాడా మోరి? ఎవడన్నా కట్టడం కదా ఎవడు. నేను ఎక్సెప్ట్లో చెప్తాను మీకు ఈ కథ. చాలా విచిత్రమైన సంఘటన చూసాను నేనైతే. నేను 15 నెలల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా పడుతున్నాను. మహబూబ్ సాగర్ ఎక్కడ వాయే, దానికి చెరువు నింపుదామని నీళ్ళు ఎక్కడ వాయే, కాళేశ్వరం ఎక్కడ వాయే, మీ అధికారులు ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారని నాకు తిక్కలుగా అడుగుతున్నా. అసలు కథ తెలిసింది మొన్న. ఒక అధికారి చెప్పిండు, 1 గంట టైం ఇచ్చి, సార్ అన్నీ నేను సపరేట్ చెప్తాను, ఎందుకంటే ఈటల రాజేందర్ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ కొంత పక్కదారి పోయే అవకాశం ఉంటుంది. ఇదంతా చాలా బాగా స్టడీ చేశాను నేను కూడా. నేను నెక్స్ట్ మళ్ళీ మీకు కాళేశ్వరము, మల్లన్న సాగరు అండ్ కొండపోచమ్మ అండ్ సింగూరు అండ్ మా సంగారెడ్డి, మహబూబ్ సాగర్, ఇది మళ్ళీ రేపు ఎల్లుండో నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజల పైసలు, ప్రజల సొమ్ము, కేసీఆర్ జాగీర్ కాదు, నా జాగీర్ కాదు, ఎవరి జాగీర్ కాదు. పైసలు ఇవి మన పాకెట్ పైసలు కావు, ఇవి పబ్లిక్ పైసలు. మిస్యూజ్ అయిపోతున్నాయి, మిస్యూజ్ అయినాయి, ఇంకా అవుతున్నాయి, ఇంకా కావద్దు అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైనటువంటి ప్రోత్సాహం ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీలో ఇట్లా దోసుకొని తినే యొక్క ప్రోత్సాహం ఎవరు కూడా చెయ్యరు. అది రాహుల్ గాంధీ గారి ఈ కాంగ్రెస్ పార్టీలో అలాంటి అవకాశాలు ఉండవు ఇదంతా. కాబట్టి ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, ఈటల రాజేందర్ బీజేపీ, బీఆర్ఎస్, ఆయన బీజేపీ లీడరా, బీఆర్ఎస్ లీడరా? ఈ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి కిషన్ రెడ్డి గారే చేయాలి. మీ ఎంపీ అంటావా, మీ బీజేపీ ఎంపీ అంటావా? మరి ఆయన క్లియరెన్స్ ఇచ్చిండు, దీనికి నువ్వు ఏం చెప్తావు? లేదు, ఎందుకంటే ఇంచుమించు ఆయన కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టే బీఆర్ఎస్కి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్ కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నది. ఎస్ కరెక్టే, అవును. ఎవరు? ఒకటే అది పెట్టుకోండి. ఒకప్పుడు
పార్టీ బయటకు వచ్చేటప్పుడు బీజేపీలోకి వచ్చినప్పుడు విమర్శించిన రోజు ఈ రోజు లేదు. ఒకటి ఈటల రాజేందర్ గారు నా మెడకాడ చుట్టుకుంటుందని కేసీఆర్ తోటి సరెండర్ అన్నా కావాలి, ఈ పంచాయతీలో అండర్స్టాండింగ్ అన్న కావాలి. ఎవరెవరు? కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు. వాళ్ళు సిండికేట్ అయ్యి ఉంటారా? సిండికేట్ అయ్యిర్రా? ఏం సిండికేటు? ఈ కమిషన్ ముందు కమిషన్లు తప్పించుకోవడానికి సిండికేట్ అయ్యారా? నంబర్ 1 డౌట్. నంబర్ 2, మా ఈటల రాజేందర్ ఆడికగలడని కిషన్ రెడ్డి గారు, మోడీ గారు క్లియర్ నువ్వేంది పరిశాన్ అవుతావు, నువ్వు అండర్స్టాండ్ చేసుకోని క్లియరెన్స్ ఇచ్చిరా? అండర్స్టాండ్ ఇంటర్నల్గా. నంబర్ 2 అనుమానం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ డౌట్లన్నీ, మా కాంగ్రెస్ పార్టీ డౌట్లన్నీ ఈరోజు గాంధీభవన్ మీడియా ద్వారా అన్నీ నేను మిమ్మల్ని అడిగిన. మీరు దీన్ని క్లారిఫై చేయండి. చేయకపోతే మళ్ళీ మేము ఇప్పుడు ఎవరో తెలిపోవాలి కదా, బీజేపీయా బీఆర్ఎస్ఆ, అండర్స్టాండింగ్ అయ్యిరా కాలేరా? ఏదో ఒకటి తెలంగాణ ప్రజలకు తెలిసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.